అనుష్క గారి 'ఘాటి' ట్రైలర్ అయితే వచ్చేసింది. ఎంతైనా అనుష్క గారి 'అరుంధతి' సినిమా అంటే వేరే లెవెల్ వైబొస్తది. ఆ వీడియో కూడా చేస్తాను భయ్యా. అండ్ ముందుగా మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్‌లో ఉన్న వాట్సాప్ మరియు టెలిగ్రామ్ కమ్యూనిటీలో జాయిన్ అయిపోండి. ఒక్క చిన్న హెల్ప్ కావాలి గైస్. మన వీడియోని చివరి వరకు అయితే చూడండి. ఇది మనకి చాలా అంటే చాలా హెల్ప్‌ఫుల్ అవుతది. ముందుగా ట్రైలర్ గురించి మాట్లాడుకోవాలంటే చాలా అంటే చాలా క్లీన్ అండ్ నీట్‌గా ఉంది ట్రైలర్ అయితే. అండ్ ఈ మధ్య కాలంలో ఇలాంటి ట్రైలర్ అయితే నన్ను మెప్పించలేదు. టు బీ ఫ్రాంక్ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా అంటే చాలా హైగా ఉంది. అండ్ అందులో అనుష్క శెట్టి గారి పర్ఫార్మెన్స్ చాలా అంటే చాలా కూల్ అండ్ క్లాసిక్‌గా ఉంది. ముందుగా లెజెండ్స్ గురించి మనం ఏం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదనేది నా ఫీలింగ్. స్టోరీలోకొచ్చేస్తే ప్లాట్ లైన్ అనేదైతే ఒకటే. వీళ్ళందరూ ఒక గ్రామంలో నివసిస్తారు. ఆ గ్రామంలో మైనింగ్ అనే తవ్వకాల కోసం విలన్స్ అయితే వస్తారు. ఆ ఊరిని, ఆ ప్రజల్ని మన హీరోయిన్ అండ్ హీరో గారు ఎలా కాపాడుకున్నారు అనేది. అండ్ డీటెయిలింగ్ విషయంలోకొచ్చేస్తే ఘాటి అనే పీపుల్ మాత్రం ఉంటారు. ఘాటి అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్‌ని అలాగా పిలుస్తారు. కొండల మధ్యలో నివసిస్తారు. ఆ కొండలు అండ్ అడవుల మధ్యలో గంజాయి స్మగ్లింగ్ చేస్తది మన హీరోయిన్. యాహ్! మీరిందే నిజమేనండి. పార్ట్ టైమ్‌గా కండక్టర్‌గాను అండ్ ఫుల్ టైమ్‌గాను గంజాయి స్మగ్లర్‌గాను నడుచుకుంటారు. ఇందులో 'జగపతి బాబు' గారు కూడా ఉన్నారు. అండ్ ఒక హై కమర్షియల్ పోలీస్ ఆఫీసర్ రోల్‌లో నటిస్తున్నారు. అండ్ హీరో అయితే కొత్తవాడు. టు బీ ఫ్రాంక్ చాలా అంటే చాలా నీట్‌గా ఉంది ట్రైలర్. అండ్ మీరు కూడా ఒకసారి చూసేసేయండి. అండ్ తర్వాతొచ్చేస్తే ఇది చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో, మళ్ళీ మనం ప్లాట్ లైన్‌కొచ్చేద్దాం తప్పిపోతుంది. అక్కడ నుంచి గంజాయి స్మగ్లింగ్ చేస్తూ ఉండంగా మన విలన్స్ అయితే ఎంట్రీ ఇస్తారు. ఏంటి వాళ్ళకిప్పుడు మైనింగ్‌లో ఒక గోల్డ్ టైప్ ఆఫ్ ఆర్నమెంట్ అనేది వాళ్ళ కొండల్లో నివసిస్తది. సో, అదంతా తవ్వుకొని వాళ్ళ గూడెలన్నీ నాశనం చేసి, ఖాళీ చేసేసి వాళ్ళందరూ ఆ మైనింగ్ చేసుకొని కోటీశ్వరరావు అవ్వాలి అనుకుంటారు. ఇదంతా అయితే మన హీరో ఉండి లాభం ఏంటంటారు? సో, వీళ్ళు వచ్చి అదంతా ఆపేసి, ఆ తర్వాత గంజాయి అమ్మటం కూడా మానిపియాలి అనే గుడ్ మెసేజ్ ఇచ్చేసి, ఆ తర్వాత గంజాయి అంతా మానిపిచ్చేసి వీళ్ళందరూ ప్రజలనంతా మార్పిచ్చేసి, వాళ్ళు అగ్రికల్చర్‌లోనో, లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ ఫీల్డ్స్‌లోనో సెటిల్ అయిపోతారు. ఇది స్టోరీ అయితే ఎండింగ్. బట్ ఇదంతా తెలిసినా కూడా సినిమాకి ఎందుకెళ్ళాలి అంటారా? ఇక్కడే ఉంది పాయింట్. ఒక డైరెక్టర్‌ని, ఒక స్టోరీని ఎలా నెరేట్ చేస్తున్నారు, స్క్రీన్ ప్లే ఎలాగెళ్తుంది అండ్ స్టోరీ టెల్లింగ్ అనేది ఎలాగెళ్తుంది అనేదే విజువలైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన ఆడియన్స్‌కి నచ్చేది. టు బీ ఫ్రాంక్ మనం చాలా అంటే చాలా మూవీస్ థియేటర్‌లో చూసినయి ఉంటాయి. హీరోయిన్ మాత్రం మారతారు. బట్ విజువలైజేషన్ మాత్రం వేరేలాగుంటది. స్క్రీన్ ప్లే మాత్రం వేరేలాగుంటది. అక్కడ నటించే వాళ్ళు కూడా వేరేలాగుంటారు. సో, దానికోసమనైతే మనం ఈ మూవీస్‌ని ప్రిఫర్ చేస్తూ ఉంటాము. దీంట్లో అనుష్క గారి కమ్‌బ్యాక్ మూవీ అనైతే చెప్పుకోవాలి. సిల్వర్ స్క్రీన్ మీద అండ్ ఫుల్ స్క్రీన్ మీద చూసి చాలా అంటే చాలా రోజులవుతుంది. దీనికి మీరు ఎంత మటుకు రేటింగ్ ఇస్తారో, అనుష్క శెట్టి గారి కమ్‌బ్యాక్ కోసం ఎవరు వెయిట్ చేస్తున్నారో కూడా కామెంట్ చేసేసేయండి. లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ చెప్పుకోవాల్సిందేంటంటే, ఆ డైరెక్షన్ క్వాలిటీ కూడా అండ్ పిక్చర్ అవుట్‌పుట్ కూడా చాలా క్లియర్‌గా ఉంది. సో, మూవీ హిట్ అవ్వటానికి చాలా అంటే చాలా పాజిటివ్ పాయింట్స్ నాకైతే కనిపిస్తున్నాయి. బట్ ఈ స్క్రీన్ ప్లేని, ఈ స్టోరీని కొంచెం డిఫరెంట్‌గా నెరేట్ చేసి, ఇంకొంచెం డిఫరెంట్‌గా చూపించినట్టయితే 100% హిట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో, ఈ మూవీ కూడా 100 క్రోర్స్ క్లబ్‌లో చేరటానికి నాకైతే హై పొటెన్షియల్ అయితే కనపడుతుంది. కనపడుతుందంటున్నా కానీ నన్ను ఏసుకోబాకండి నీకెలా ముందు తెలుసని. బట్ ఎక్స్‌పెక్టేషన్ చేస్తున్నాము. అండ్ ఈ ట్రైలర్‌ని చూసాక ఆ మాత్రం క్వాలిటీకి, ఆ మాత్రం బడ్జెట్, ఆ మాత్రం అవుట్‌పుట్ అనేది ఇస్తుందని నా ఫీలింగ్. అండ్ రూత్‌లెస్ కాప్‌గా జగపతి బాబు గారు ఏ వరకు నటిస్తారో కూడా చూడాల్సి ఉంది. ఆ తర్వాత అనుష్క శెట్టి గారి అయితే డిఫరెంట్ షేడ్స్ అయితే ఉన్నాయి. ఒకటి స్మగ్లర్ గాను, కండక్టర్ గాను అండ్ మారిపోయినట్లు మరియు పోలీస్ స్టేషన్‌లోను చాలా అంటే చాలా కాన్సిక్వెన్సెస్ కూడా ఫేస్ చేస్తూ ఉన్నట్టున్నారు. సో, ఇదంతా మనం మూవీలోనే చూడాల్సి ఉన్నట్టు ఉంది. సో, ఇంతవరకు చూసి మన వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ మరియు వాట్సాప్ కమ్యూనిటీలు కూడా ఉన్నాయి. జాయిన్ అయిపోండి.